హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. గైస్, ఈరోజు రెంటల్ వచ్చేసి నిజామాబాద్ అయితే మా విలేజ్ రైస్ మిల్ నుంచి నిజామాబాద్ వెళ్తున్నాం. మన పంచులు ప్యాకింగ్ ఉన్నాయి కదా, అవి లోడింగ్ చేస్తారు. ఇక్కడ నుంచి అటు 20 కట్టలేము ఉన్నాయంట, మళ్ళీ రిటర్న్లో 40 వస్తాయంట. సో ఆ రెంట్ వెళ్తున్నా, చూద్దాం మరి ఎట్టుంటుంది కథ అనేది. చలో గైస్, ఆల్మోస్ట్ 20 కట్టాలు ఉన్నాయి చూడండి, లోడ్ అయిపోయింది. 19 నెట ఇంకోటి ఎక్కిస్తారు. నిజామాబాద్ వచ్చేసి రిటర్న్లో 40 వేసుకొని రావాలి. అక్కడ నుంచి అయిపోయినాయా గైస్? మనల్ని అక్కడ డ్రాప్ చేసి డైరెక్ట్ వాళ్ళు లోడ్ వేస్తారట. అమలు వాళ్ళు తీసుకుని రమ్మన్నారు. ఇక్కడికి వెళ్ళి ఎవరు రాలేరు అమలు వాళ్ళు అయితే. సో నేను మా ఫ్రెండ్ని తోలుకొని పోతా అని చెప్పి అక్షయ్కి ఫోన్ చేసిన. బస్ స్టాండ్ లాగాలి ఎక్కువ వాళ్ళు, ఇక తెలుసా పొంగ ఇక చాయ్ పానీ అన్నీ ఉంటాయి. చూద్దాం ఎట్లయితుందో. ఎందుకంటే కిరాయిలు ఇప్పుడు కొత్తలో కాబట్టి మనకు బండి ఉన్నాం కాబట్టి మనకు ఈఎంఐ ఇప్పుడు వెళ్ళాలి. ఇక తనలాడుతున్నాం గైస్, కొంచెం సపోర్ట్ అయ్యండి ఓకేనా గైస్. ఇక విలేజ్ అయితే దాటినాం ఇప్పుడే. డీజిల్ భీమగల ఒప్పించుకున్నాం. బాబనారాయణ భీమగలన్నా నాకు తెలిసి నిజామాబాద్ పోయేసరికి నాకు తెలిసి ఇష్టమేటెడ్గా అయితే ఒక 4 hours అయితే అనుకుంటున్నాం. చూద్దాం. టైం వచ్చేసి మార్నింగ్ 10 అవుతుంది. మేబీ 1 or 2 కావచ్చు, 3 కూడా కావచ్చు, తెలియదు, చెప్పలేం. చూద్దాం టైమింగ్. ఇక్కడ బాబనగర్లో డిజైన్ చూపించుకుందాం. $999. ఆల్మోస్ట్ వెళ్ళిపోయి దాటినాం. హైవే ఎక్కినాం. ఆర్మూర్ హైవే, నేషనల్ హైవే. దగ్గర దగ్గర 1/2 hour అవుతుంది. చూడండి లోడు. సో మనకు పెరిగిట్లా ఆగి మంచిగా కొంచెం మైండ్ రిలీఫ్ కోసం టీ తాగుదాం ఓకేనా. గాయస్, ఇక్కడనైతే పెరికెట్ దగ్గర అయినాం. ఇక్కడ ఛాయ్ తాగి డైరెక్ట్ నిజామాబాద్ వెళ్ళిపోయాం ఓకేనా. చూడండి గాయస్, ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, నేషనల్ హైవే, కాశ్మీర్ టు కన్యాకుమారి. ఇక్కడ గాయస్ బూస్ట్ అయితే ఎక్కినాం. ఎంత మిక్స్ అయితే అంత కలుపుతుంది ఇక, మాకు నచ్చినంత కలుపుకొని తాగాలి ఇక. ఆల్మోస్ట్ ఆర్మూర్ ఇంకా 25 కిలోమీటర్ ఉంది నిజామాబాద్. జీవన్ రెడ్డి మా చూడండి ఆర్మూర్లో. ఓకే గాయస్, డైరెక్ట్ నిజామాబాద్ వెళ్దాం. ఎందుకంటే తాబాకు వేయి తీసిన లాగ్ అవుతుంది వీడియో. డైరెక్ట్ అక్కడ గోదాంకి వెళ్ళాం కదా ఇద్దాం ఓకేనా. షేలో గాయస్, ఇక్కడ విజయ జూనియర్ కాలేజ్ అపోజిట్ యాక్సిడెంట్ అయింది. బైక్ సారీ బస్సు అండ్ లారీ. చూడండి స్పాట్ యాక్సిడెంట్. ఎవరికి ఏం కాలేదంట, బ్రేక్ లాగా కుదిందట. డేంజర్ అయింది కదా నిజామాబాద్ ఎంట్రీ. గాయస్ ఆల్మోస్ట్
గోదాం దగ్గర అయితే వచ్చేసినాం కూడా బైపాస్ నిజామాబాద్ బైపాస్ దగ్గర డైరెక్ట్ గోదాంలోకి వెళ్ళిపోయాం ఓకేనా. చూడండి గాయ్స్ ట్రాఫిక్ లెఫ్ట్ తీసుకోవాలి మనం. ఇక్కడేనా వెళ్ళిపోరా పొక్కల కదా స్మార్ట్. ఇప్పుడే గోదాంలోకి అయితే వచ్చేసినాం. అరే ఏం లేకుండా 6 గోదాములు ఉన్నాయి పెద్దవి. చూడండి కదా పెద్ద పెద్ద ఉన్నాయి. అన్న వస్తున్నాడు వెయిట్ ఏమన్నాడు అందుకే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. పెద్ద లారీ వస్తున్నాయి ఇలా మొత్తం. గోదాములు కదా మామూలు పెద్ద లేవు. ఇప్పుడైతే వచ్చేసినాం ఇక్కడికి. ఏమో మేము పోయేసరికి డైరెక్ట్ అక్కడ ఉన్నాయి ఆ లెక్కిచ్చారు అమలు. చూడండి గాయస్ ఇక్కడ ఫ్రిడ్జ్ చూడండి సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్లో ఆల్మోస్ట్ ట్రాన్స్పోర్టింగ్ వచ్చి ఇక్కడ ఉందా. ఇంకా చూసిన మనం వచ్చిన గోదాం అయితే భారతంలో గోదాం ఇది. ఓకే వస్తాం వారానికి ఒకసారి వస్తా. చూడండి గాయస్ వాడదాం చిన్న లేవు కూడా. ఇప్పుడు ఈ అమలు వచ్చేసి అవి షిఫ్టింగ్ చేసుకొని మళ్ళీ కొత్త లోడ్ చేస్తారు 40 డైరెక్ట్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి అంతే ఇవాళ ట్రెండ్. చిన్న కుక్క పిల్లకి తాడు పక్కకి తల్లి ఉన్నది ఆరామ్ లేదు ఇతను పట్టుకో ఇట్లా కాలు దిమన్ తిల్లు కాలు తీరా కాలు దిగా మెల్లది పోయిగా పో చిన్న ఉంది. అన్లోడింగ్ అయితే అయిపోయింది గాయస్. లోడ్ చేస్తారు ఇక మళ్ళీ డైలీ లాక్స్. చలో డైరెక్ట్ ఇప్పుడు మక్కలే నెక్స్ట్ మక్కలు వేసి లోడ్ చేస్తారు ఇక 40 సంచులు 40 కట్టలు. నాకు తెలిసి ఎంత ఎత్తు అవుతాయి కరెక్ట్ టాటేస్కి కడదారు తాడుతోటి. మక్కలు అయితే సంచులు లోడ్ చేస్తారు 40 ఎట్లా సెట్ చేస్తారు కదా 40 సెట్టింగ్ వేయాలి. ఓకే డైరెక్ట్ అన్న అయిపోయినాక సెట్ అవుతాం ఓకేనా. చలో కొట్టు. మరి 50 పడతా ఎక్కితే 50 పడతా అంటున్నా. సెట్టింగ్ అయితే ఎక్కువ పడతాయి ఇంకా అమ్మా బాడీ ఉంటే ఇంకెక్క పడతాయి ఇక. ఇంకా ఇప్పుడు దగ్గర 20-25 దాకా ఎక్కిచ్చారు. ఇంకొక 15 ఎక్కాలి. సెట్టింగ్ వేస్తారు. ఎంటీ ఉంది కాబట్టి 40 పడతాయంట. ఒకవేళ బాడీ ఉంటే 60 పడతాయంట కట్టరు. ఇక మనమైతే రిజిస్ట్రేషన్ కావాలి కాబట్టి రిజిస్ట్రేషన్ అయినాక మనకు బాడీ వేయాలి. ఓకే గైస్ డైరెక్ట్ వెళ్ళిపోయాం ఇక. లోడ్ చేసి కడతారు. కట్టినాక వెళ్ళిపోడే. చలో గైస్ ఆల్మోస్ట్ 40 కట్టలు లోడింగ్ అయిపోయింది. ఎంచుకుంటారు ఒకసారి. హెవీ లోడ్ అయిపోయింది. ఈ కొత్త తాడు ఏమంటారు బొంబాయి గిట్ట అది నేర్పుతారు మాకు. వేసిండు ఆల్రెడీ గుంజాలి ఎంతంతా
ఏ ఆటటే వెళ్ళి బస్ ఓకే ఓకే చాలు స్టార్ట్ అయిపోయింది కాయంత ఓకే 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 లాక్ పట్టదు ఇక అయిపోయింది యాడ్ సీట్ సేమ్ వేస్తారు గారు చలో గాయ చూసిరు కదా మనమైతే మంచిగా లోడ్ చేసారు చూడండి ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి మనకు మన రైస్ మిల్ అన్లోడ్ అయిపోయాలి చలో ఇక డైరెక్ట్ అక్కడికి వెళ్ళాక అన్లోడ్ అయిపోతాం ఓకేనా నా నార్మల్గా లాగ్ అవుతుంది వీడియో డైరెక్ట్ అక్కడికి వెళ్ళాక అన్లోడ్ అయిపోతాం ఓకేనా చలో చిన్నప్పుడు రోడ్ సైడ్ ఇక్కడ మా అన్న అయితే కార్ ఖరాబ్ అయిందట చూసినాము ఏమైందని డైనామో ఖరాబ్ అయింది సో మెకానిక్ రమ్మన్నాము చేస్తుండట ఇక మనం వెళ్ళిపోయాము ఇక్కడ ఆయనము వెళ్ళిపోద్దామని ఆయన కానీ మనకు టైం అవుతుంది మంగళ స్నానం ఉన్నది చేలో డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాం ఇప్పుడు వచ్చిన నిజామాబాద్కి వెళ్ళి దగ్గర మార్నింగ్ 10 గంటలకు పోతే ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది ఆల్రెడీ మా విలేజ్కి వచ్చేసిన కొనందరికి అమలు తింటురట తిన్నాక ఇప్పేస్తా అన్లోడ్ చేస్తున్నారు మనకు కూడా పోయి ఫ్రెష్ అయిపోదాం ఓకే మనైతే ఈరోజు వీడియో అది ఈరోజు 2 అయితే అయిపోయింది ఇంకా 2 చూసుకుందాం ఓకే ఇంతటితో వీడియో చేస్తున్నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ స్టే నెక్స్ట్ వీడియో బాయ్